నీ కొమ్మలంటే ఏంటి? నీ ఆశీర్వాదం. నీ ఆశీర్వాదం దేవుడు ఏం చేయబోతున్నాడు? విశాలపరచబోతున్నాడు. హల్లెలూయా. ఇన్ని రోజులు నువ్వు ఇరుకులోనే ఉన్నావు, ఇన్ని రోజులు ఇబ్బందుల్లోనే ఉన్నావు, ఇన్ని రోజులు ఆ కొంచెంతోనే, ఆ తొట్టులోనే కొంచెం పిండితోనే, ఆ గుడ్డులో కొంచెం నూనెతోనే నువ్వు సాటిస్ఫై అయ్యావు. అయితే 9 నెలల్లో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మల్టిప్లై చేయబోతున్నాడు, మల్టిప్లై చేయబోతున్నాడు. ఆయన కృపనివ్వబోతున్నాడు, ఆయన దయను ఇవ్వబోతున్నాడు. అద్భుతమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు, గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఏదైతే 8 నెలలు నువ్వు కోల్పోయావో అంతకు 2 రెట్లు 9 నెలలు నా ప్రభు నేను బలపరచబోతున్నాడు. గతించిన 8 నెలలు నువ్వు చేయలేనిది, నువ్వు జయించలేనిది, నీ వల్ల కానిది ఈ 9 నెలల్లో ప్రభు విశాలపరచబోతున్నాడు. హల్లెలూయా. చివరిగా 5వ మాట చెప్పి ముగిస్తాను. చదువునండి 5వ మాట. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము. అంటే ఏంటంటావు? ఒలీవ చెట్టు అంటే చెప్పాను కదా మీకు, దాని కాయలు, దాని పండ్లు, దాని ఆకులు, దాని యొక్క బెరణ, ఆ యొక్క పండ్ల ద్వారా వచ్చినటువంటి ఆ నూనె, ఇదంతా ఎంత వాల్యుబుల్ చెప్పాను మీకు. గమనించదులరా. మరి ఆ ఒలీవ ఈ చెట్టు యొక్క ప్రత్యేకత కూడా అందులో మీకు వివరించారు. ఈ చెట్టు ఏం చేస్తాను? ఒలీవ చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా, అంటే ఏంటి? ఇన్ని రోజులు నువ్వు ఒక జాన్ చెట్లో ఉన్నావేమో, ఓ మామిడి చెట్లో ఉన్నావేమో, ఓ యాప చెట్లో ఉన్నావేమో, మర్రి చెట్లో ఉన్నావేమో, తుమ్మ చెట్లో ఉన్నావేమో. అయితే ఈ నెలలో దేవుడిని ఎలా చేయబోతున్నాడు? అంటే ప్రత్యేకమైన కృపను ఇవ్వబోతున్నాడు. మనుషులతో కాదు, దేవుడే ఆయన స్వయముగా నీతో మాట్లాడుతున్నమాట. ఒలీవ చెట్టుకి ఇచ్చేటువంటి ప్రత్యేకతను ఈ నెలలో ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఒలీవ చెట్టుకి ఇచ్చిన సౌందర్యము అంటే నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు డెవలప్ చేయబోతున్నాడు, నీ అంతరంగ జీవితాన్ని డెవలప్ చేయబోతున్నాడు. ఆ పడిపోయినటువంటి ప్రాకారాన్ని, ఆ పడిపోయిన బలిపీఠాన్ని, ఆ పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి లేపబోతున్నాడు, మరలా కట్టబోతున్నాడు. ఆయన ఇష్టమైన సౌందర్యంగా, ఆయన ఇష్టమైన బిడ్డలుగా, ఆయన ఇష్టమైన కుమారుడుగా, కుమార్తెగా, ఆయన ఇష్టమైన బిడ్డలుగా ఆయన ఈ నెలలో తయారు చేయబోతున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఎస్తేరు బాహ్య అలంకరణ కలిగి రాజు ముందు నిలబడిందా? అంతరంగ అలంకరణ కలిగి రాజు ముందు నిలబడిందా? అది అంటే ఏంటి? నువ్వు దేవుడి యందు ఎలా ఉండాలి? అంతరంగ అలంకరణ. అంతరంగ అలంకరణ అంటే ఏంటి? 7 వారాల నగలు, 2 నెక్లెస్లు, 2 బ్రాస్లెట్లు, 4 కాసులు బంగారం, 2 వడ్డానాలు కదా 7 వారాలు. అదేనా ఆత్మీయ అలంకరణ అంటే? ఏది? ప్రార్థన, వాక్యం, ఆత్మీయ అలంకరణ, తగ్గింపు జీవితం, పరిశుద్ధం. ఎస్తేరులో ఇవి టన్నులు ఉన్నాయి. రాజుగారి ముందు నిలబడిందంట. నిలబడగానే ఆమెను చూడగానే ఏమైపోయింది? రాజుగారు ఏమైపోయింది? మెల్ట్ అవుతుంది. చూడండి, వివాహమైనటువంటి మరి అన్నయ్యలకి చెప్తున్నాను, మరి వివాహమైనటువంటి భార్యలు కొన్ని సందర్భాల్లో ఈ యొక్క భర్తలను కొంచెం కోపం నుంచి శాంతిపరచాలంటే ఎలా శాంతిపరుస్తారు? చెప్పలే. భార్యలు భర్తలారా చెప్పండి, ఎలా శాంతిపరుస్తారు? నైట్ వేసుకున్నా అనేదంతా వ్యవస్థ అనమాట. ఎలా శాంతిపరుస్తారు? మంచిగా తయారయ్యి, మంచిగా ఉండి, అంటే నాకు ఇష్టమైంది, అంటే నీకు ఇష్టమైనది ఏదైతే ఉందో ఆ చికెను, మటనో, ఫిష్, కోపంతో వెళ్ళిపోయాడు ఇంట్లోంచి బయటికి. ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటుంది? వంట ఎలా ఉంటుంది ఆ రోజు? పెళ్ళైన ప్రారంభ రోజులో ఒక రోజు వంట చూసావా? ఎంతో అబ్బా నా భార్య భలే వండిందిరా బాబు అని ఆ ముద్ద వచ్చేది బయటికి. అంటే ఏంటంటే ఆ ప్రేమ. అంటే సర్లే కోపడదు కానీ ఆ కూర తెచ్చుకుంటలే, తినక్కర్లే అనుకున్నామనుకో, గొడవ ఒక రోజు కాస్త 10 రోజులకి వెళ్ళిపోతుంది. ఆ వచ్చిన గొడవ అక్కడే ఆపేయాలంటే ఏం చేయాలి? కోపంగా వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చేసరికి ఎలా ఉండాలి? చక్కగా అన్నం రెడీ చేసి, కూర రెడీ చక్కగా నీట్గా తయారయ్యి చక్కగా వండి పెడితే నీ సౌందర్యాన్ని చూసి, నువ్వు నీ యొక్క వినయ విధేయతను చూసి కోపం కూడా ఏమైపోతుంది? చల్లారిపోతుంది. ఇప్పుడు రాజుగారికి ఇస్తారు గ్రంథంలో అదే జరిగింది. తెల్లారితే యూదులంతా ఏం చేస్తున్నాడు? మొత్తం చంపేయాలి. కానీ అటువంటి సమయంలో రాజుగారు పర్మిషన్ లేకుండా రాజుగారిని దర్శించకూడదు. అది భార్య అయినా కూడా. మొద్దుకై నుంచి ఒత్తిడి ఎక్కువైపోయింది, నువ్వు వెళ్ళి రాజుగారికి కనబడతావా లేదా?
ఇప్పుడు ఇటు ముద్దుకేకి సమాధానం చెప్పలేదు, అటు రాజుగారి దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు ఏమంటుందంటే, నువ్వు 3 రోజులు నువ్వు యూదులతో ఉపవాసం ఉంటు, నేను 3 రోజులు చిరుకత్తతో ఉపవాసం ఉంటాను, 3వ రోజు రాజుగారి మందిరంలోకి వెళ్తాను, నువ్వు ప్రార్థన చేయొచ్చు అని 3 రోజులు చెలికత్తలతో ఉపవాసం ఉంది. 3 రోజులు అమ్మ ముద్దుకేమో యూదులతో ఉపవాసం ఉన్నాడు. 3వ రోజు రాజుగారి అనుమతి లేకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ రాజుగారి అనుమతి లేకుండా రాజుగారి దగ్గరికి భార్య వెళ్ళి నా రాజుగారి దండం చూపించుకుని వచ్చిన ఏం చేయాలి? చంపేయాలి. ఇప్పుడు దండం చూపించాల్సిన రాజుగారు ఇస్తారు, హాయ్ ఇస్తారు, ఏంటి నా రాజ్యంలో సగం ఇచ్చేయమంటావా? ఆ బంగళ ఇచ్చేయమంటావా? ఆ ప్యాలెస్ ఇచ్చేయమంటావా? చెప్పు, సగం ఇచ్చేస్తాను నీకు, నేను చూస్తుంటే నాకు అలా అనిపెట్టుకుంది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎస్తేరు మంచి ఫేషియల్ చేసుకుంటుందా? చెప్పాలి. మంచి బ్యూటీ పార్లర్కి వెళ్ళిందా? ఏం చేసింది? 3 రోజులు ఎక్కడుంది? ప్రభు పాదాల దగ్గర. ప్రభు పాదాలు, ప్రభువా నేను కనబడకూడదు, రాజుగారికి నువ్వే కనబడాలి. ప్రభువా నా బంధువులు నేను కనబడకూడదయ్యా, లోకస్తులకు నేను కనబడకూడదయ్యా, అయ్యా ఎవరికి నేను కనబడకూడదు, నువ్వే కనబడాలయ్యా. నీ అంతరంగ సౌందర్యం నాలో పెట్టిన ఆయన, నీ ఆత్మీయ అలంకారం నాలో పెట్టిన ఆయన, నీ అంతరంగ సౌందర్యం నాలో పెట్టిన ఆయన అని 3 రోజులు ఎస్తేరు ప్రార్థన చేస్తుంటే అక్కడ మొద్దుకై యూదులందరూ, ప్రభువా ఎస్తేరు వెళ్తుంది, ఎస్తేరు ముఖంలో నీ ముఖం నుంచి ఆయన, ఎస్తేరు స్వరంలో నీ స్వరం నుంచి ఆయన, ఎస్తేరు కదలికల్లో నీ కదలికలు నుంచి ఆయన అని ఎవరైనా సపోర్ట్ చేస్తారు? మొద్దుకై అనే టీం. ఇప్పుడు గమనించు, నీ భర్త బయటికి వెళ్తుంటే నువ్వు ఏమని ప్రార్థన చేయాలి? ఇంటి దగ్గర, ప్రభువా నా భర్త వెళ్తున్నాడు, నువ్వు తోడుగా ఉండు నాయన. నీ భార్య బయటికి వెళ్తుంటే నువ్వు ఏం చేయాలి? నా భార్య వెళ్తుంది, ప్రభువా నువ్వు తోడుగా ఉండి. బిడ్డలు వెళ్తుంటే ఏం చేయాలి? ప్రభువా నా బిడ్డలు బయటికి వెళ్తున్నారు, తోడుగా ఆపోతే నాకేంటి, ఆడ ఎక్కడికి వెళ్తా నాకేంటారు, ఎక్కడికి అన్నావు అనుకో, దేవుడు అక్కడ దిగలుగుతాయా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవుడు కావాలా, దెయ్యాలు కావాలా? దేవుడు కావాలంటే నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లెబానోను పర్వతము మీద విస్తరించినట్టు ఒలీవ కొమ్మకున్న సౌందర్యము నేను ఆతనకు ఇస్తాను. అంటే ఏంటంటే నువ్వు ఈ వాక్యానికి లోబడిపోవాలి. 5 మాటలు ప్రభు ఈ రాత్రి ఉదయకాలం మాట్లాడాడు. ఈ యొక్క 9వ నెలలో మొట్టమొదటి మాట, మంచు చెట్టునకు మంచు ఉన్నట్లు నీకు ఉండబోతున్నాడు. మొట్టమొదటిగా మాట. రెండవది, తామర పుష్పం వలె నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అంటే బురద లోకములో ఉన్నప్పటికీ ఈ 8 నెలలు ఆ లోక మాలిన్యము, ఆ పాపం అటాక్ చేసింది. కానీ ఈ 9వ నెలలో నువ్వు దాన్ని తొక్కబోతున్నావు. నువ్వు ఆ పాపాన్ని తొక్కబోతున్నావు, ఆ లోకాన్ని తొక్కబోతున్నావు, ఆ శరీర కార్యాన్ని తొక్కబోతున్నావు, ఆ నేత్రాశను తొక్కబోతున్నావు, ఆ శరీరాశను తొక్కబోతున్నావు, ఆ జీవపటంబాన్ని తొక్కబోతున్నావు. ఏదైతే ఇన్ని రోజులు నీ ఆత్మీయ జీవితాన్ని కూలదోసిందో, ఏదైతే నీ ప్రార్థన జీవితాన్ని కూలదీసిందో, ఏదైతే నిన్ను ముందుకు వెళ్ళకుండా దేవుడిలో బలపడకుండా నీ ఆత్మీయ జీవితాన్ని వెనక్కలాగిందో, దాన్ని తొక్కి పెట్టి 9 నెలలను ముందుకు వెళ్ళబోతున్నావు. దాన్ని జయించిన ముందుకు వెళ్ళబోతున్నావు. దాని మీద విజయ పేరు ఈ 9 నెలల దేవుడిని తీసుకువెళ్ళబోతున్నాడు. తామర పుష్పం వలె బురద చుట్టూ పాపాత్ములున్నా, చుట్టూ శరీర కార్యాలున్నా, చుట్టూ అపవిత్రత ఉన్నా, నిన్ను దేవుడు సౌందర్యంతో నింపబోతున్నాడు. ఇదిగో పలానా వ్యక్తి చూసి నేర్చుకోండి, పలానా వ్యక్తిని చూసి నేర్చుకోండి అనేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. 3వ మాట అంటే అభివృద్ధి. ఇన్ని రోజులు ఇతరాలు ఏం లేదు, నీకు అభివృద్ధి లేదు. అప్పు 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 అప్పే. అక్కడ పొయ్యి అప్పు తీసి అక్కడ కట్టడం, అప్పు తీసి ఇక్కడ కట్టడం, ఈ అప్పు తీసి ఇక్కడ కట్టడం, ఈయన పోషించడం, ఆయన పోషించడం. కొంతమంది చూడండి, ఇలా తెల్లారితే ఎక్కడ అప్పు పడుతుందని చూస్తారు. కొంతమంది స్వభావం అంటే వాళ్ళు చేసుకున్న చేతులారా. హల్లెలూయా. ఇక్కడ గమనించండి పిల్లరా, అప్పు అంటే గతించిన 8 నెలలు నీకు అభివృద్ధి లేదు, డెవలపింగ్ లేదు. కానీ 9 నెలలు ప్రభు ఏం చేయబోతున్నాడు? నేను అభివృద్ధి పరచబోతున్నాడు. హల్లెలూయా. నేను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. 3, 4 ఏం మాట్లాడాడు పిల్లరా? కొమ్మలు విశాల. అంటే ఇన్ని రోజులు నువ్వు ఇరుకులోనే ఉన్నావు, నీకు విశాలత లేదు. ఇన్ని రోజులు ఆ కొంచెం పిండితో, ఆ కొంచెం నూనెతో, ఆ కొంచెంతో సాటిస్ఫై అయిపోయి. అయితే ఈ నెలలో ఏం చేయబోతున్నాడు? మల్టిప్లై చేయబోతున్నాడు, సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. నువ్వు తినగా 10 మందికి పెట్టి ఆహారం ఇవ్వబోతున్నాడు. నువ్వు తినగా 10 మందికి ఇంకో
ఇంకొక వ్యక్తికి. ఇన్ని రోజులు ఆ కొంచెమే ముగ్గురు నలుగురు ఐదుగురు షేర్ చేసుకున్నారు. అయితే ఈ నెల ఏం చేయబోతున్నాడు, నువ్వు తినేసిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చినా కూడా ఆ వ్యక్తి కూడా పెట్టేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఆ వ్యక్తి అయ్యో నేను అనవసరంగా ఒక వ్యక్తికి ఒక కింద నెల వరకు మాకే సరిపోలేదే అనుకున్నాం. అయితే ఈ నెలలో ప్రభు ఏం చేయబోతున్నాడంటే అప్పటికప్పుడు ఇంకో వ్యక్తి వచ్చిన వాళ్ళు తినగా ఇంకో వ్యక్తికి ముండిపోయేటట్లుగా దేవుడు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నాలుగో పాట. ఐదో ఫైనల్ ఏంటి, సౌందర్యం. అంటే ఏంటి, ఈ నెలలో దేవుడిని అంతరంగ సౌందర్యాన్ని దేవుడు బలపరచబోతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచబోతున్నాడు. ఎన్ని రోజులు ఏ లోకాన్ని అయితే జయించలేకపోయావో, ఏ పాపాన్ని అయితే జయించలేకపోయావో, ఏ సౌందర్యం అంటే ఏ సాతాన్ని అయితే జయించలేకపోయావో, అదే స్థలంలో దేవుడు నేను సౌందర్యవంతులుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. 5 మాటలు ప్రభు మనతో మాట్లాడాడు. గమనించండి. ప్రతి ఒక్కరు హృదయంలో భద్రపరచుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము, నమ్మకము, కనికరము కలిగిన